వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాదర్గోల్ లొకాలిటీలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. ఇది నార్త్ ఫేసింగ్కి మెయిన్ డోర్ ఇచ్చారు వీళ్ళు. నార్త్ ఫేసింగ్ చూసుకుంటే ఇది 40 ఫీట్ల రోడ్డు. సో ఫేసింగ్ చూసుకుంటే ఇది 32 ఉంటుంది. సో ఈస్ట్ సైడ్ చూసుకుంటే 37.5 ఉంటుంది. 130 గజాల బిట్ ఇది. ఈ ఈస్ట్ సైడ్ ఏమో 30 ఫీట్ల రోడ్డు, నార్త్ సైడ్ చూసుకుంటే 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. టూ సైడ్లో కూడా 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. సో G+1 మనకి ప్రజెంట్ అయితే ఫ్లోర్ వర్క్ నడుస్తుంది మనకి. సో హౌస్ ప్రజెంట్ ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటేమో నార్త్ ఉంది, ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఉంది. సో సేమ్ డైమెన్షన్ ఉంటుంది, సేమ్ ఉంటుంది అనమాట. సో మనకి హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకి కింద గ్రానైట్ వర్క్ నడుస్తుంది. ఇది ఒక పార్కింగ్ ఏరియా. సో ఒక సింపుల్గా అయితే ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. సో మనకి ఈస్ట్లోనే కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోర్ ఇచ్చారు. సో రైట్ వెళ్తే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్. సో మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే దీంట్లో ఇది హాల్. మన పైన ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. కింద ఫ్లోర్ ఒకటి పెండింగ్ ఉంది అండ్ పెయింటింగ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది. సో ఇది మనకి టీవీ యూనిట్, ఈ ఏరియాలో టీవీ యూనిట్ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మన కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇది పూజా రూమ్తో పాటు మనకి కిచెన్ ఇచ్చారు. ఇక్కడనే డైనింగ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ వెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. సో మనకి ఇక్కడ ఇది చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఈ బెడ్రూమ్కి ఏంటంటే మళ్ళీ ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ మనం మెయిన్ డోర్కి వెళ్ళొచ్చు. సో ఇలా ఉంది ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు 2 BHKతో ఉంది. కింద ఫ్లోర్ వర్క్ నడుస్తుంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి స్టెప్స్ కింద అయితే కూడా ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో స్టెప్స్ కింద చూసుకుంటే కూడా కింద మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి నీట్గా. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో మన ఎలివేషన్ చూడొచ్చు. సో మంచి టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. సో కారిడార్లో చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు, కింద గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూస్తే చుట్టూ ఇల్లులే ఉంటాయి. ఇళ్ళ మధ్యలోనే ఉంది హౌస్ వచ్చేసి మనకి. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్తో చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ కొంచెం స్పేసెస్గా ఉంటుంది మనకి. కింద మార్బుల్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో మనకి ఇక్కడ ఇది హాల్, ఇది మనకి టీవీ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ వెంటిల్ పర్పస్లో ఒక విండో. ఇక్కడ విండోస్ అన్నీ కూడా మీకు PVC విండోస్ ప్రొవైడ్ చేస్తాము. సో అలా ఇటు వెళ్తే మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్, పూజా రూమ్ ఉంటుంది అటాచ్. మనకి పూజా రూమ్ విత్ కిచెన్తో ఉంటుంది. సో కిచెన్ నుంచి మళ్ళీ ఇలా వెళ్తే 2/6 సైజ్లో ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ మీరు పర్చేజ్ చేసే ఏంటంటే కింద కలర్స్ అనేది మనం కింద కలర్స్ అనేది చూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇది మనకి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో మనకి లొకేషన్ చూసుకున్నా కూడా మనకి నాదర్గోల్ MSR కాలేజ్ నుంచి అతి దగ్గరలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ సపరేట్గా బాత్రూమ్ ఇచ్చారు వీళ్ళు. మళ్ళీ కామన్ వాష్రూమ్ ఇవ్వకుండా డైరెక్ట్ బెడ్రూమ్కే అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో లొకేషన్ చూసుకుంటే MSR కాలేజ్ నాదర్గోల్కి అతి దగ్గరలో ఉంటుంది హౌస్. సో హౌస్ డైమెన్షన్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మన 32 x 37.5 ఉంటుంది. 130 గజాల బిట్టు నార్త్ ఈస్ట్ ఉంటుంది. సో హౌస్ ప్రైస్ చూసుకుంటే 95 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. ఇట్లా 80% కూడా బ్యాంక్ లోన్ మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.